హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహా న్యూస్. నేను మీ కార్తిక్. సో ఈరోజు కల్కి 2898 ఏడి. సో ఈ సినిమా పేరు కానీ ఈ సినిమా గురించి కానీ ఎవరికి తెలియని వ్యక్తులు అండ్ తెలియని వాళ్ళు ఉండరని చెప్పాలి. సో అలాంటి సినిమాలో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేసిన మన ఆకాష్ మన ముందున్నారు. సో లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అసలు కల్కి గురించి ఏంటి అని చెప్పేసి. సో హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఏంటి అసలు ఆ రోల్ ఎలా వచ్చింది? వాట్స్ ద సీక్రెట్ బిహైండ్ ఆఫ్ ఇట్? సో యాక్చువల్లీ ఒక ర్యాండమ్ ఇన్స్టెన్స్ అనమాట. నాకు ఇంకో ప్లాన్స్ ఉండే ఆ రోజు డబ్బింగ్ వెళ్దామని చెప్పి. ఓకే, నేను నార్మల్గా రెడీ అయ్యి సరే ఒక ఈవెంట్ ఉంది ఈరోజు చూసుకుందామని చెప్పి తింటూ టీవీ చూస్తున్నా. అప్పుడు మై మేనేజర్ హీ కాల్ మీ అండ్ హీ స్టార్టెడ్ సెయింగ్ కల్కికి పిలుస్తున్నారు ప్రభాస్ గారు చిన్నప్పుడు, పద వచ్చే ఒక 2-3 అవర్స్లో వెళ్ళాలని. సో నేను షాక్, ఎందుకంటే యాక్చువల్లీ ఈ మూవీ అనౌన్స్మెంట్ అప్పటి నుంచే నేను మూవీ కోసం ఎక్సైటెడ్ ఉండే. యాజ్ అ ఆడియన్స్ ఒక ఫ్యాన్ లాగా. నేను డార్లింగ్ గారు పెద్ద ఫ్యాన్ అనమాట. ఐఎమ్ హార్డ్ కోర్ ఫ్యాన్. డార్లింగ్ గారు ఏ సినిమా అయినా సరే నేను థియేటర్లో చూసేస్తాను. సో కల్కి లాంటి సినిమాలో పిలిచారని చెప్పిన సెకండ్ డబ్బింగ్కి కాల్ చేసి షిఫ్ట్ చేసి ఐ వెంట్ ఇమీడియట్లీ టు ద సెట్స్. అట్లా వచ్చిందనమాట. అట్లా వచ్చింది. సో అంటే ఆ 5 minutes రోల్ లేకపోతే ఆ 10 minutes రోల్ అయినా సరే ఇట్స్ లైక్ ఒక ప్రివిలేజ్ మోస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రెబల్ స్టార్ ప్రభాస్ గారి చైల్డ్హుడ్ క్యారెక్టర్ అంటే అంత ఈజీ అండ్ అంత ఆసామాషి అయితే కాదు నాకు తెలిసి. సో దానికంటే ఒక బరువు ఉంటుంది కదా, ఎలా మోసావు దాన్ని? అంటే ఇప్పుడు యాక్చువల్లీ నేను రెబల్ స్టార్ గారి ఫ్యాన్ కదా. సో చిన్నప్పటి నుంచి ప్రభాస్ గారిని చూస్తూ పెరిగాను. ఓకే. సో ప్రభాస్ గారు ఎలా బిహేవ్ చేస్తారు, ప్రభాస్ గారి స్టైల్, ప్రభాస్ గారి యాటిట్యూడ్, ఆ కట్అవుట్, అవన్నీ నేను చిన్నప్పటి నుంచి చూస్తూ నేర్చుకోవడం వల్ల నేను యాక్ట్ చేస్తున్నప్పుడు నాకు ఏడీస్ కూడా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏం చేయాలి ఏంటని. ప్లస్ కల్కి 2898 ఏడి సెట్స్ ఎట్లా ఉందంటే అక్కడ మనం వెళ్తేనే ఆ వరల్డ్ లోపల వెళ్ళిపోయినట్టుండే నాకు. ఓకే. సో ఆ సెట్స్లో అడుగు పెట్టిన సెకండ్ నాకు భైరవ అని చెప్పి ఆ క్యారెక్టర్ లోపల వెళ్ళిపోయా. సో ఇట్ వాజ్ క్వైట్ ఈజీ. ఓకే. హౌ ఈస్ అ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ నాగశ్విన్ గారు అంటే ఏం చెప్తావు? నాగశ్విన్ గారితో వర్క్ చేయడం వాజ్ అ ట్రూ హానర్ ఫర్ మీ. ఎందుకంటే నాగశ్విన్ గారు హీ ఈజ్ అ రియలీ సింపుల్ అండ్ హంబుల్ పర్సన్. 600 crores పెట్టి ఒక ఇంత పెద్ద ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ విచ్ ఇస్ నెవర్ సీన్ ఇన్ ఇండియా. ఒక సైఫై కాన్సెప్ట్ మైథాలజీని కలిపి ఇంత పెద్ద సినిమా తీస్తున్నారు అతను. అండ్ సార్ దగ్గర పని చేస్తూ ఇట్ వాజ్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్. సార్ వచ్చి ఏదైనా సింపుల్గా కామ్గా ప్రశాంతంగా చెప్తుండే. అండ్ వన్ యూనిక్ థింగ్ విచ్ ఐ సా ఆన్ ద సెట్స్ వాస్, ఇది యూజువలీ మనం టేక్స్ చాలా వెళ్తాం కదా, కానీ నాగశ్విన్ గారు ఎట్లా అంటే నువ్వు రిహర్సల్స్ ఎన్ని కావాలో అన్ని తీసుకో, కానీ టేక్స్ తక్కువ ఫినిష్ చేసుకుందామని చెప్పి. సో నేను షూట్ కోసం వెళ్ళి కెమెరా ముందు నిల్చుంటే ఒక 3-4 రిహర్సల్స్ చేసాము. అండ్ దెన్ ఇమీడియట్గా టేక్ వెళ్ళాం. ఒక 1 or 2 టేక్స్లో అయిపోయింది ఆల్మోస్ట్ అన్ని సీన్స్. ఓకే. సో రిహార్సల్స్ ఎక్కువసేపు చెయ్యి, టేక్స్ మాత్రం తక్కువ చెయ్యి అన్నా. నాకు తెలిసి అలాంటి డైరెక్టర్ ఎక్కడో చూసుండవు కదా. చాలా రేర్ డైరెక్టర్, చాలా రేర్ అట్లా. సో ఫస్ట్ టైం విన్నప్పుడు ఎలా అనిపించింది ఆ మాట విన్నప్పుడు నాగశ్విన్ గారి దగ్గర నుంచి? ఏంటి అంటే ఒక వియర్డ్ ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? అంటే మనం జాతిరత్నాల్లో ఒక ఫేమస్ టర్మ్ గూస్ పింపుల్స్ అట్లా అనిపించింది అనమాట. సో ఇట్ వాజ్ క్రేజీ. నాగశ్విన్ గారు నన్ను డైరెక్ట్ చేస్తుంటే ఇట్ వాజ్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అనమాట. ఓకే. సో కల్కిలోకి వెళ్తున్నంటే ఆ సెట్స్ లోపలికి వెళ్తుంటేనే సపరేట్ వరల్డ్ అన్నావు. అంటే ఒక యునీక్ ఆ యొక్క ఆరాని లేకపోతే ఆ హాలీవుడ్ రేంజ్ని తీసుకొచ్చారు నాగశ్విన్ గారు. వాట్ వుడ్ యూ సే అబౌట్ నాగశ్విన్ గారు అంటూ? అంటే లైక్ నువ్వు ఒక 1 word డెడికేట్ చేయాలనుకుంటే ఆయనకి ఏం డెడికేట్ చేస్తావు? మనం మొత్తం ప్రభాస్ గారి దగ్గరికి ముందు ఇక్కడంతా పూర్తి చేసుకున్నట్టు వద్దు. షూర్. నాగశ్విన్ గారు హీ ఈజ్ అ లివింగ్ లెజెండ్. ఒక విజనరీ హూ కెన్ బ్రింగ్ వాట్ ఎవర్ హీస్ థింకింగ్ ఇన్ టు రియాలిటీ అని చెప్పొచ్చు. బికాజ్ 2898 ఏడి ఎట్లా ఉంటుందని మనం ఎవరు ఇమాజిన్ చేసి ఉండరు, కానీ నాగశ్విన్ గారు దాన్ని ఇమాజిన్ చేయడం మాత్రం కాదు, దాన్ని రియాలిటీలో తీసుకొచ్చారు. మనం బుజ్జి వెహికల్ని చూసాం, ఇప్పుడు ప్రసాద్స్ బయట ఒక వెహికల్ ఇన్స్టాల్ చేశారు, అది కూడా చూస్తున్నాం. ఇట్స్ క్రేజీ. హీ ఈజ్ లెజెండ్ అంతే.
ఇన్క్రెడిబుల్ అండి. అవును, హీఈస్ ఇంక్రెడిబుల్. ఓకే, నాగశ్విన్ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ చూసావా? చూసాను, ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి. ఐ లవ్డ్ బోత్ ద ఫిల్మ్స్. నేను నాగేశ్వన్ గారి హ్యూజ్ ఫ్యాన్. ఓకే, సో ప్రభాస్ గారి విషయానికి వస్తే ఏ సినిమా నుంచి ఫ్యాన్ అయ్యో? నేను ప్రభాస్ గారి ఫస్ట్ సినిమా చూసింది యాక్చువల్లీ ఛత్రపతి అనమాట. సో అది చూసినప్పటి నుంచే నేను ప్రభాస్ గారి పెద్ద ఫ్యాన్ అయిపోయా. అంటే నీకు ఎప్పుడైనా అనిపించిందా నిజంగా నాకంటూ ఒక రోల్ వస్తుందా ప్రభాస్ గారి సినిమాల్లో, అది ఇంత ఎర్లీ స్టేజెస్లో వస్తుందా? అంటే నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఎప్పుడు ఆ డ్రీమ్ ఉండేది ప్రభాస్ గారి సినిమాలో యాక్ట్ చేయాలి అని చెప్పి. కానీ ప్రభాస్ గారికి చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేసావు. అదే, దట్స్ వండర్ఫుల్ థింగ్ ఫర్ మీ అనమాట. ఓకే, సో అంటే బేసిక్గా సినిమా గురించి వస్తే సినిమా ఇప్పుడు ప్రజల్లోకి చాలామంది ఒక హ్యూజ్ రెస్పెక్ట్తో చూస్తున్నారు అలాంటి సినిమాని. సో ఆ సినిమా గురించి వెనకాల నువ్వు చూసావు, అండ్ దుల్కర్ సల్మాన్ లాంటి ఒక బిగ్గెస్ట్ యాక్టర్తో యాక్ట్ చేసావు కాబట్టి హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ విత్ దుల్కర్ సల్మాన్ గారు అంటే ఏం చెప్తావు? సో ఇది యాక్చువల్ స్పాయిలర్ అలర్ట్ అనమాట, ఎందుకంటే సార్ స్పెషల్ అపియరెన్స్ క్యారెక్టర్. ఓకే, అండ్ ద థింగ్ ఇస్ దుల్కర్ వెళ్ళటం కాదు, ఇంకా మన డార్లింగే రివీల్ చేస్తాడు యాక్చువల్లీ మన ఇన్స్టాగ్రామ్ లైవ్ లో. సో దుల్కర్ సల్మాన్ గారితో యాక్ట్ చేయడం ఇట్ వాజ్ వండర్ఫుల్. ఎందుకంటే దుల్కర్ సల్మాన్ గారు హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అనమాట. నేను ఆల్మోస్ట్ ఉస్తాడ్ హోటల్ నుంచి ఫ్యాన్ నేను. సో ఆ సినిమా చూసినప్పటి నుంచి నేను బెంగళూరు డేస్ చూసా, సీతారామం. ఐ లవ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ హిస్. అండ్ సార్తో యాక్ట్ చేయడం, నేను యాక్చువల్ నాకు తెలీదు సెట్స్కి వెళ్తున్నప్పుడు సార్తో యాక్ట్ చేస్తున్నాను. వెళ్ళి నేను కాస్ట్యూమ్ వేసి సెట్స్ లోపల వెళ్తున్నా, వెళ్ళి చూస్తే దుల్కర్ సల్మాన్ గారు ఉన్నారు. అప్పుడు చెప్తున్నా నీ కాంబినేషన్ సార్తో ఉందని. సో వెన్ హీ స్టార్టెడ్ స్పీకింగ్ టు మీ, నేను స్టార్ స్ట్రక్ అని చెప్తారు కదా, ఇప్పుడు ప్రభాస్ గారిని చూడలేకపోయాను యాక్చువల్ సెట్స్లో, కానీ దుల్కర్ సల్మాన్ గారిని చూసినప్పుడు ఐ వాజ్ లైక్ వావ్. సో దుల్కర్ సల్మాన్ గారు హీ ఈజ్ రియలీ స్వీట్ పర్సన్. ఓకే, యాక్చువల్లీ మూవీలో కొన్ని ఒక ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ఫైట్ సీక్వెన్స్ అప్పుడు దుల్కర్ సల్మాన్ గారు ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారు, ఎవరికి దెబ్బ తాకకుండా స్టన్స్ చేస్తున్నప్పుడు కొంచెం కంఫర్టబుల్ ఉండాలి, ఫ్రీ ఫ్లోయింగ్ ఉండాలని చెప్పి. హీ వాజ్ రియలీ వండర్ఫుల్ పర్సన్ టు యాక్ట్ విత్. అండ్ మనకు తెలుసు కదా దుల్కర్ సల్మాన్ గారు ఎంత మంచి యాక్టర్ అని చెప్పి. సో అంత మంచి యాక్టర్తో యాక్ట్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం భయం వేస్తుంది, సార్కి కొంచెమైనా మ్యాచ్ అవ్వచ్చు అని. అండ్ ఐ హోప్ ఐ కుడ్ డూ జస్టిస్ టు మ్యాచ్ చేసావు అనిపించింది నాకు, అంటే పర్సనల్గా నేను చూసినప్పుడు. సో స్కూల్స్లో మీ ఫ్రెండ్స్ కానీ ఎలా ఫీల్ అయ్యారు? అంటే చెప్పావు, అసలు నమ్మారా? ఏమన్నా అన్నారా? లైక్ అంటే నేను నువ్వేంట్రా కల్కిలో యాక్ట్ చేయడం ఏంటి అనే టైప్లో మాట్లాడారా? యాక్చువల్లీ నేను ఫ్రెండ్స్ ఎవరికి చెప్పలేదు అనమాట కల్కిలో చేస్తున్నా అని. మేమందరం స్కూల్లో డార్లింగ్ ఫ్యాన్స్ అసోసియేషన్లో ఉంటాం, మా హోల్ బ్యాచ్ వి ఆల్ లవ్ డార్లింగ్ అనమాట. ఓహో, మీరందరూ గ్రూప్ ఆఫ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్? అవును, అంటే అఫీషియల్ అసోసియేషన్ కాదు, కానీ మేమే ఒక ఫ్యాన్ గ్రూప్ లా ఉంటాం. సో నేను ఎవరికి చెప్పలేదు, మీరు సినిమా చూసి అప్పుడు మీ రియాక్షన్ చూద్దామని చెప్పి నేను ఎవరికి చెప్పలేదు. అండ్ సినిమా చూసిన సెకండ్, ఫస్ట్ డే ఫస్ట్ షో అలా చాలా మంది చూసిన సెకండ్ ఫోన్ అట్లా కాల్స్ మెసేజెస్ వస్తూ ఉండే అందరి దగ్గర నుంచి, నువ్వు ప్రభాస్ గారు చిన్నప్పుడు చేస్తున్నావా, చెప్పుండొచ్చు కదరా, ప్రభాస్ గారిని కలిసావా, అట్లా ఇట్లా అని. ఐ గాట్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ రియాక్షన్ ఏంటి స్క్రీన్ మీద నేను చూస్తున్నప్పుడు? అందరూ థియేటర్లో అరిచారంట. సడన్ గా చూసినప్పుడు థియేటర్లో అరవడం, అది నాకు చెప్పడం, ఇమీడియట్ కాల్ చేయడం చాలా జరిగింది. వాళ్ళందరూ చెప్పిన ఒకే మాట, వీఆర్ హ్యాపీ ఫర్ యూ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని. సో వాళ్ళవన్నీ చెప్తుంటే ఐ ఫెల్ట్ రియలీ చాలా హ్యాపీ. నాకు కూడా చాలా సంతోషంగా ఉండే. అంటే ఒక చేసిన చిన్న రోల్ అయినా సరే, లైక్ స్కూల్లో మీ టీచర్స్ కానీ వాళ్ళందరూ కూడా చూసే ఉంటారు. అండ్ ఐడ్ లైక్ టు మెన్షన్ స్పెషల్ థ్యాంక్స్ టు మై టీచర్స్ అనమాట. ఎందుకంటే నేను యాక్చువల్లీ కల్కి షూటింగ్ జరుగుతున్నప్పుడు 10th క్లాస్లో ఉండే. అండ్ మా స్కూల్ శ్రీ అరబిందో ఇంటర్నేషనల్, ఇట్ ఈస్ అన్ ఐసిఎస్సి స్కూల్ అనమాట. సో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్, ఐసిఎస్సి అవన్నీ దాటి నాకు షూట్స్ కోసం హెల్ప్ చేశారు మా టీచర్స్, నాకు నేర్పించడం, స్పెషల్ క్లాస్. సో యాక్చువల్లీ బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు, బోర్డ్ ఎగ్జామ్స్ ముందు షూట్ జరిగింది నాకు ఫర్ అదర్ ఫిల్మ్స్ అండ్ ఆల్సో ఫర్ కల్కి. సో ఎగ్జామ్ రాసి మార్నింగ్ 4 AM దాకా షూట్ చేసి దాని తర్వాతే నేను వెళ్ళి బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తుండే అన్నమాట. సూపర్. సో నీ స్పాన్ ఏంటి, అంటే కల్కిలో నువ్వు యాక్ట్ చేసిన స్పాన్ ఏంటి? కల్కిలో వచ్చి ఇట్ ఇస్ స్మాల్ షూట్ స్పాన్. అది ఒక 2-3 days షూట్ జరిగింది, కానీ ఫుల్ కంటిన్యూస్ షూట్ అనమాట. ఎందుకంటే అది బ్యాక్ స్టోరీకి అని చెప్పి వాళ్ళు సెట్స్ అని క్రియేట్ చేసి దానికి సెపరేట్గా
ఒక ప్లేసెస్ అవన్నీ క్రియేట్ చేసి చేశారు. సో ఒక 2 or 3 days కంటిన్యూస్ డే అండ్ నైట్ షూట్ జరిగింది. డే అండ్ నైట్ షూట్ జరిగింది. ఓకే, దుల్కర్ సల్మాన్ గారితో అంత క్లోజ్గా అంటే ఆయన బాగా ఓన్ చేసుకున్నారండి, ఒక బ్రదర్లీ హుడ్ ఫీలింగ్. అవునవును, యాక్చువల్లీ దుల్కర్ సల్మాన్ గారు అంటే నాకు తెలిసి దుల్కర్ సల్మాన్ గారు పర్సనల్ గా ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నచ్చితే హీ విల్ సజెస్ట్ టు హిస్ ఫిలిమ్స్ ఆర్ ఎవరైనా వేరే ఫిలిమ్స్ లో కూడా ఆయన సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ క్లోజ్నెస్ ఏమైనా వచ్చిందా మీ ఇద్దరి మధ్య? ఐ డోంట్ నో, చూద్దాం. ఇఫ్ ఐ యాక్ట్ ఇన్ ఎనీ ఫిల్మ్స్ అప్పుడు మీరు చూస్తారు, అప్పుడు మళ్ళీ అడగలను. ఖచ్చితంగా మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే, సో ప్రభాస్ గారికి ఏ సినిమా నుంచి ఫ్యాన్? చెప్పాను కదా, ఇది ఛత్రపతి నుంచి ఫ్యాన్. ఛత్రపతి, ఏదైనా మంచి డైలాగ్ అని చెప్తారు? షూర్, ఒక మంచి పవర్ఫుల్ డైలాగ్, ఇంటెన్స్. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఎన్ని ఏలుగు తరబడి గంజి కోసం ఏడ్చాం, గుడ్డ కోసం ఏడ్చాం, కడుపు కాడితే కన్నీళ్ళు మృంగి బతికాం. ఇప్పుడు ఆ కన్నీళ్ళు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతే, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ అయ్య మొగుడని ఎవడైనా అధికారం కోసం ఎడపడితే చస్తారు. అప్పలనాయుడు గుర్తుపెట్టుకో. ఎందుకో నాకు దుల్కర్ సల్మాన్ గారి డైలాగ్ చెప్పినట్టు అనిపించింది. నీ వాయిస్ మాడ్యులేషన్ మొత్తం దుల్కర్ సల్మాన్ గారిలో ఉంది. ఆయన ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు అది? లేదు లేదు, అంటే లేదు, నీ వాయిస్ అలాగే ఉంది. అవునా? అంటే నాకు ఇప్పుడు నువ్వు డైలాగ్ చెప్తుంటే ఐ ఫీల్ లైక్ నాట్ ఏ ప్రభాస్ గారు, దుల్కర్ సల్మాన్ గారి. యాక్చువల్ దుల్కర్ సల్మాన్ గారు చెప్పారు, నువ్వు నాకు మినియేచర్ వర్షన్ లా ఉన్నావు అని చెప్పి. సో వెన్ హీ మెన్షన్ దట్ నాకు కూడా అట్లనే అనిపించింది. మీరు మూవీలో చూస్తుంటే కదా మా హెయిర్ స్టైల్, మా కాస్ట్యూమ్స్ అవన్నీ అట్లనే ఉంటాయి, కొంచెం సేమ్ టు సేమ్. అవునవును. సో దుల్కర్ సల్మాన్ గారు అట్లా చెప్పారు, యాక్చువల్లీ నువ్వు నా మినియేచర్ వర్షన్ లా ఉన్నావు ఏంట్రా అని చెప్పి అట్లా. సో నాగ చైతన్య గారిలో కూడా అనిపిస్తున్నావు అని చాలా మంది అంటారు. అవును. సో వాట్స్ యువర్ ఫీలింగ్? అలా అంటున్నప్పుడు ఏమనాలనిపిస్తుంది? ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా మీరు అనే టైప్ లో? నేను మీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట, చెప్తాను. సో బంగారు రాజు మూవీ ఉంది కదా, దాంట్లో నేను యాక్ట్ చేశాను అనమాట. దాంట్లో కూడా నాగ చైతన్య గారు చిన్నప్పుడు యాక్ట్ చేశాను. అండ్ ఆ మూవీ షూట్కి వెళ్తున్నప్పుడు యాక్చువల్లీ ఆడిషన్స్ జరిగినప్పుడు డైరెక్టర్ గారు కలిసి, ఎవడ్రా ఇడు ఎగ్జాక్ట్గా చైతన్య చిన్నప్పుడు లాగానే ఉన్నాడే, మినియేచర్ వర్షన్లో ఏంటిది, నవ్వడం, మాట్లాడడం, నడవడం అన్నీ ఎగ్జాక్ట్ డిట్టో ఉంది ఏంటి అని చెప్పి, వీడే చెయ్యాలి ఇది అని చెప్పి ఒక ఇది క్రియేట్ చేశారు. అండ్ నా కర్మ ఏంటంటే కరెక్ట్గా అప్పుడు ఇంకో షూట్ జరుగుతుండే. సో దానికోసం మాట్లాడి అవన్నీ స్కెడ్యూల్ అన్నీ మార్చి ఒక 1 hour షూట్ చేసి వెళ్ళు అని చెప్పి పిలిచారు బంగారు రాజుకి. అవును. ఓకే, నాగ చైతన్య గారి గురించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? నాగ చైతన్య గారు హీ ఈజ్ యువ సామ్రాట్, ఎవ్రీవన్స్ ఫేవరెట్. అండ్ నాగ చైతన్య గారు లా ఉన్నారని చెప్తుంటే నాకు అది ఒక హ్యాపీ ఫీలింగ్ అనమాట. నేను కూడా అట్లా రావాలి అని చెప్పి నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఫ్యూచర్లో ఏమైనా బిగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అని అడిగితే ఏం చెప్తావు? సో కల్కి లాంటి పెద్ద ప్రాజెక్ట్ తర్వాత ఇంకో పెద్ద ప్రాజెక్ట్ అంటే ఓజీలో ఒక చిన్న రోల్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇది కళ్యాణ్ గారు దాంట్లో, పవన్ కళ్యాణ్ గారు ఓజీలో, అదొక చిన్న రోల్ కానీ కొంచెం ఇంపార్టెంట్ టు ద స్టోరీ అన్నట్టు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ ఆల్సో అలా చెప్తారు కానీ ఏదో ఒక చిన్నప్పటి క్యారెక్టర్ చేసేస్తారు అంటావు? లేదు, మీరు సినిమా చూసి తెలుసుకోవాలి ఆ క్యారెక్టర్, ఎక్కువ చెప్పలేను. అండ్ ఓజీని పక్కన పెడితే ఐ హ్యావ్ ఆల్సో యాక్టెడ్ ఇన్ మ్యాజిక్ అని చెప్పి ఒక సినిమా, విచ్ ఇస్ గౌతమ్ తిననుగా డైరెక్టోరియల్ అండ్ అనిరుద్ మ్యూజికల్, సితారా బ్యాంక్ రోలింగ్. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్లో ఎస్, ఇట్ ఈస్ అ హై స్కూల్ మ్యూజికల్ అనమాట. సో ఐఎమ్ వన్ ఆఫ్ ద 4 main leads ఇన్ ద ఫిల్మ్. 4 main leadsలో? అవును, నేను ఒకటి. ఓకే. సో అంటే ఇప్పుడున్న ఈ ఇలా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, లేకపోతే ఈ చైల్డ్ క్యారెక్టర్స్లో ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఒక ఫ్యూచర్లో కొంచెం పెద్దయి, సో ఓన్ ఫిలిమ్స్ ఈ టైప్లో ఏమైనా ఐడియాస్ ఉన్నాయి నీకు? నేను ఒక ఓన్ హీరోగా ట్రై చేసుకోవాలని ఆ టైప్లో? అంటే యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచే పెద్ద మంచి ఒక హీరో, ఒక మంచి యాక్టర్ అవ్వాలని ఆశ ఎప్పటి నుంచి అంటే వెన్ ఐ వాజ్ అరౌండ్ 4-5 years old. నేను చిన్నప్పటి నుంచి చెప్పే ఒకే మాట, నేను ఒక హీరో అవ్వాలి, నేను ఒక యాక్టర్ అవ్వాలి. సో హీరో అవుతావా, యాక్టర్ అవుతావా? రెండో అవుతా. ఎస్. ఓకే. అండ్ ఏంటంటే మా నాన్న నన్ను చిన్నప్పటి నుంచే థియేటర్కి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు.
అండ్ ఐ వాచ్డ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ వెన్ ఐ వాస్ గ్రోయింగ్ అప్. సో ఆ సినిమా పిచ్చి నాకు చిన్నప్పటి నుంచి ఎక్కి 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 ఐ హ్యావ్ డెడికేటెడ్ మై సెల్ఫ్ టు సినిమా. నేను ఏది చేసినా ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఫస్ట్ సినిమా. ఓన్లీ సినిమా అంతే. నీకు ఫైనల్గా అంటే యువర్ మైండ్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ సినిమా. అండ్ సినిమాలో ఏంటంటే నాకు యాక్టింగ్ మాత్రం కాదు, ఐ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ డైరెక్షన్, ఇన్ మ్యూజిక్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ. నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా అన్ని అంటే 24 క్రాఫ్ట్స్ ఆఫ్ సినిమా. అవును, ట్రూ లవర్ ఆఫ్ సినిమా. ట్రూ లవర్ ఆఫ్ సినిమా. ఓకే, కల్కి విషయానికి వస్తే ఇప్పుడు ఫ్యూచర్ ఎంతైతే చూపించారో దే హావ్ పిక్డ్ సమ్ మహాభారత సీన్స్. అండ్ మనకు తెలుసు మనం శ్రీకృష్ణుడికి వీళ్ళకి ఎలివేషన్స్ ఇస్తే శ్రీకృష్ణుడు వెళ్ళి కర్ణుడికి ఎలివేషన్ ఇవ్వడం. సో అది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? నాగి గారిని వెళ్ళి హగ్ చేసుకోవాలనిపించిందా? నాగి గారిని వెళ్ళి హగ్ చేసి నాగి గారికి ఒక గుడి కట్టాలనిపించింది. ఎందుకంటే యాజ్ యూ సెడ్ చాలామంది సినిమా రిలీజ్ ముందు ఆలోచిస్తుండే ప్రభాస్ గారిని కృష్ణుడికి చూపిస్తారేమో, అర్జునుడికి చూపిస్తారేమో అని ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళని పెట్టి ప్రభాస్ గారికి ఎలివేషన్ చూపిస్తున్నప్పుడు థియేటర్లో ఇట్ వాజ్ కేయాస్. అది మాస్ ఉండే చాలా. అండ్ అది చూసినప్పుడు నాగేశ్వన్ గారు కాలు పట్టుకొని నాగేశ్వన్ గారు దేవుళ్ళ అనిపించారు చాలా మందికి. అండ్ ఫర్ మీ సో షూట్స్లో కానీ హౌ నాగేశ్వన్ గారు ఫ్రెండ్లీనెస్ ఎలా ఉండేది ఆయనతో? నీకు ఉన్న 3 days అయినా సరే ఆయనతో ఎలా ఉండేది? నాగేశ్వన్ గారు చాలా ఫ్రెండ్లీ ఉండే. ఎట్లా అంటే స్వప్న దత్ గారు అండ్ స్వప్న దత్ గారు ప్రొడ్యూసర్ వచ్చారా, మాట్లాడారా మీతో? మాట్లాడారు. అండ్ ద థింగ్ ఇస్ మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం ప్రొడ్యూసర్స్ అంటే దే విల్ బీ ఇన్వెస్టింగ్ ఇన్ ద మనీ అండ్ మేకింగ్ షూర్ ద ఫిల్మ్ ఇస్ రైట్ అన్నట్టు. కానీ కల్కిలో ప్రొడ్యూసర్స్ వచ్చే ఎట్లా అంటే ప్రతిరోజు వాళ్ళ సెట్స్లోనే ఉండే. ఎంత చిన్న పోర్షన్ అయినా అందరూ, అశ్విని దత్ గారు కూడా, ఓకే, స్వప్న దత్ గారు, ప్రియాంక దత్ గారు అండ్ అశ్విని దత్ గారు ముగ్గురు డైలీ సెట్స్కి వచ్చి ఎట్లా జరుగుతుంది, యాక్టర్స్ కంఫర్టబుల్ ఉన్నారా, క్రూ ఫ్లూయిడ్ ఉందా షూట్, అవన్నీ రాకుండా అవును అవును. సో వాళ్ళు ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్స్ అని నేను చెప్తాను. అంటే స్వప్న దత్ గారు నీతో ఏమన్నా మాట్లాడడం కానీ ఇలా చెయ్యి బాగుంటుంది అని ఏమన్నా సజెషన్స్ ఇవ్వడం జరిగింది? లేదు, ఎందుకంటే ఆవిడ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కదా. సో ఏమన్నా ఇలా చేయమ్మా బాగుంటుంది, అలా చేయమ్మా బాగుంటుంది? లేదు, యాక్చువల్లీ కల్కి సెట్స్లో యాక్టర్స్కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. మీరు ఎలా చేస్తే దాన్ని వాళ్ళు తీసుకునేవాళ్ళు, వాళ్ళు ఇంప్రొవైజేషన్స్ అట్లా నాకేం చెప్పలేదు. ఓకే, సో రీసెంట్ టైమ్స్లో ప్రభాస్ గారిది నీకు ఫేవరెట్ సినిమా ఏంటి అపార్ట్ ఆఫ్ కల్కి? బాహుబలి అని మాత్రం కూడా చెప్పకే. సలార్ చాలా నచ్చింది. సలార్ నేను థియేటర్లో చూస్తున్నప్పుడు ఫైట్స్, ఎలివేషన్స్ అవన్నీ నాకు చాలా నచ్చింది సలార్. వై సలార్ అంటే? సలార్ వచ్చి మనం ఎట్లా అంటే చాలా రోజుల తర్వాత డార్లింగ్ గారిని అంత మాస్ అవతార్లో చూసాం. ఓకే, ఆ దేవా క్యారెక్టర్ ఇట్ వాజ్ ఇన్సేన్ ఆన్ స్క్రీన్స్. మనం ఎట్లా అంటే ఒక డెమిగాడ్ని చూస్తున్నట్టుండే స్క్రీన్స్ పైన. ప్రభాస్ గారు వచ్చి కత్తి పెట్టి ఫైట్ చేస్తున్నప్పుడు ఆ బ్లడ్ షెడ్ అవన్నీ ఇట్ వాజ్ ఇన్సేన్, నెక్స్ట్ లెవెల్, క్రేజీ, నెక్స్ట్ లెవెల్. అంతే. సో కల్కి ఒక కొత్త యూనివర్స్, సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పేసి కూడా తీసుకొస్తున్నారు. అండ్ ఒక మంచి ఒక కొత్త వరల్డ్ని పరిచయం చేశారు మనకి. మనకి తెలియని అన్నోన్ వరల్డ్ ఇలాగే ఉంటుంది, మన ప్రపంచం, మనం ఉండే ప్లేసెస్ కూడా ఇలాగే ఉంటాయి అని చెప్పి చూపించారు నాగేశ్వన్ గారు. సింబాలిక్గా చూపించారు. సో థియేటర్లో అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు కానీ ఎక్కడైనా లైట్గా భయం వేసిందా, అంటే ఫ్యూచర్ నిజంగా ఇలాగే ఉంటుంది అని చెప్పి? సో ఇది కల్కిలో స్టార్టింగ్ సీక్వెన్స్లో చూపిస్తారు కదా, అది ప్రెసెంట్ నుంచి 2898 దాకా ఏమవుతుంది అని చెప్పి ఒక సాంగ్లో చూపిస్తారు. అవును, ఆ సాంగ్ చూస్తున్నప్పుడు నాకు రియాలిటీ చాలా భయం వేసింది. మనం ఇట్లా ఉంటే ఎప్పుడు దాకా బ్రతకొచ్చు, కలియుగం యాక్చువల్ స్టార్ట్ అయిందా, కలి వస్తున్నాడా, మనల్ని కాపాడగలుగుతామా అని ఒక భయం వేసింది. అండ్ ద థింగ్ ఇస్ నాగేశ్వన్ గారు హీ హెస్ షోకేస్డ్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ దీనికి సొల్యూషన్స్ కూడా ఏంటని నాగేశ్వన్ గారు రియల్ లైఫ్లో చూపిస్తున్నారు. ఇప్పుడు మనం బుజ్జి ఉంది కదా ద వెహికల్, ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చి హౌ దే హెల్ప్ ద ఎన్విరాన్మెంట్. మనం
ఇంకా కలియుగాన్ని పోస్ట్పోన్ చేసి ఖాళీని ఆపాలంటే ఏం చేయాలనేది మూవీలో కూడా చూపించారు. చేయనవసరం లేదు, నేచర్ని అంతే, నేచర్ని కాపాడాలి నేచర్ని కాపాడాలి. అంతే. బుజ్జి ఎలా అనిపించింది? బుజ్జి యాక్చువల్లీ నేను షూట్స్లో చూడలేదు, కానీ బుజ్జి రివీల్ ఈవెంట్ ఉండే కదా, నేను దానికి వెళ్ళాను అనమాట. ఫ్రంట్లో వెళ్ళి చూస్తున్నప్పుడు బుజ్జి వస్తుంటే మనం 2898 ఏడీలో యాక్చువల్ వెళ్ళిపోయినాం అన్నట్టు అక్కడంతా వైబ్ కూడా అలాగే క్రియేట్ చేశారు. ఆ డోర్ నుంచి అవును, అది ఆ డోర్ ని ఇరక్కొట్టి బుజ్జి బయటికి వస్తున్నప్పుడు ఎప్పుడైనా అంటే లైక్ సీట్ లో కూర్చోవడం కానీ ఏమైనా జరిగిందా నువ్వు? లేదు లేదు, సాడ్లీ నో. నేను ప్రసాద్ లో బుజ్జి పెట్టారు కదా, అప్పుడు వెళ్ళి చూసాను. అవును. ఓకే, నిన్ను నువ్వు థియేటర్ లో చూసుకున్నప్పుడు అంత పెద్ద స్క్రీన్ మీద అంత పెద్ద సినిమాలో, అంత పెద్ద బిగ్ బడ్జెట్ సినిమాలో నిన్ను నువ్వు చూసుకుంటున్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉండేది? అంటే చూస్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? ఇంకా సంతోషంగా చచ్చిపోవచ్చురా, సంతోషంగా నేను చచ్చిపోతా ఇంకా అట్లుండే. లైఫ్ లో ఏం కావాలో అది అచీవ్ చేసేసా, ఇంకా లైఫ్ ఇస్ కంప్లీట్ అన్నట్టు అనిపించింది. కానీ నేనెంత హ్యాపీ ఉండేనో పక్కన మా అమ్మ దానికంటే ఎక్కువ హ్యాపీ ఉండే, అడుచుకుంటూ సీట్ నుంచి బయటికి ఎగురుతూ. షీ ఫెల్ట్ మోర్ హ్యాపీ ఫర్ మీ దెన్ ఐ డిడ్. సో థియేటర్లో నన్ను చూసుకుంటూ పక్కన పేరెంట్స్ వాళ్ళ ప్రౌడ్ ఫీలింగ్ చూస్తుంటే అన్ని కలిపి ఇట్ వాజ్ అ యూఫోరియా ఫర్. అంటే ఒక సాటిస్ఫాక్షన్, వాళ్ళని సాటిస్ఫై చేశారు. ఓకే, సో ప్రభాస్ గారు కాకుండా టాలీవుడ్ లో నీకెవరు బాగా ఇష్టం? నాకు నానిగారు చాలా ఇష్టం. నానిగారు, ఓకే. సో నానిగారు, నానిగారు హీఈస్ మనకందరికి తెలిసినట్టు న్యాచురల్ స్టార్ నానిగారు అనమాట. అండ్ నేను చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చూసాను నానిగారు థియేటర్లో. అండ్ నానిగారు హీ ఫీల్స్ లైక్ వన్ ఆఫ్ అస్. ఇప్పుడు మన పక్కింటి అబ్బాయి అన్నట్టు చాలా మూవీలు చేశారు. అవును. సో అట్లా చూస్తుంటే హీ ఫెల్ట్ లైక్ ఎన్ ఎల్డర్ బ్రదర్ ఫర్ మీ. నేను ఒక ఆడియన్స్గా చూస్తూ పెరుగుతున్నప్పుడు చిన్న పిల్లోడికి ఒక అన్నయ్య లాగా ఉండే నానిగారు. చెప్పారా నానిగారికి ఎప్పుడైనా? లేదు, ఎప్పుడు కలవలేదు, కానీ కలిస్తే ఖచ్చితంగా చెప్తా. ఓకే, అండ్ చెప్పండి. యా, సో నేను నానిగారికి నిన్ను కోరి ఇది అలాంటి సినిమాల నుంచి పెద్ద ఫ్యాన్. అండ్ టక్ జగదీష్లో యాక్ట్ చేశాను అనమాట. సో టక్ జగదీష్లో యాక్ట్ చేసినప్పుడు శివ నిర్వాణ గారు చెప్పారు, బాబు మంచిగా న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నాడు అని. సో నానిగారి సినిమాలో నానిగారిని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అట్లా చెప్తుంటే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఓకే, సో చైతు గారి సినిమాలో యాక్ట్ చేసావు, ప్రభాస్ గారి సినిమాలో యాక్ట్ చేసావు, నాని గారి సినిమాలో యాక్ట్ చేసావు, దుల్కర్ గారితో కలిసి వర్క్ చేసావు. సో వీళ్ళ గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే చెప్పు. ఫస్ట్ ప్రభాస్ గారు, వన్ లైనర్ డెడికేట్. వన్ లైనర్, ప్రైడ్ ఆఫ్ ఇండియా. ప్రభాస్ గారు. ఓకే, నాగ చైతన్య గారు యువ సామ్రాట్. నాని గారు ఆల్రౌండర్. ఎస్, కరెక్ట్, పర్ఫెక్ట్. ఓకే, దుల్కర్ గారు లెఫ్టినెంట్ రామ్. దానికంటే పెద్ద అచీవ్మెంట్ ఇంకోటి ఉండదు. సో మహాభారతం తీసుకుంటే ఇప్పుడు మహాభారతంలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. మనకి నాగశ్విన్ గారు రివీల్ చేయకపోయినా మనకంటూ కొన్ని ఐడియాస్ ప్రకారం దుర్యోధనుడు, అక్కడ అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు, ధర్మరాజు, కృష్ణుడు, కర్ణుడు. సో వీళ్ళకి టాలీవుడ్ లో నువ్వు ఎవరికైతే డెడికేట్ చేయాలనుకుంటా, అంటే నీ మైండ్ లో, అంటే ఇది జస్టిఫికేషన్ కాదు, జస్ట్ ఒక ఒపీనియన్ చెప్పు. ఇమాజినేషన్ ప్రకారం టాలీవుడ్ స్టార్స్ ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళ గురించి ఫస్ట్ నేను అడుగుతా. భీష్ముడు వీళ్ళిద్దరికి గ్రాండ్ ఫాదర్ పవన్ కళ్యాణ్ గారు. భీష్ముడు నాకు ఆ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గారు ఆ మాస్ అవతారంలో చూస్తే క్రేజీ ఉంటుంది. ఓకే, ధర్మరాజు ఐడియా లేదు ఎవరు పెట్టాలని. కృష్ణుడు ఎవరు చెప్పు? మహేష్ బాబు గారు. నాగేశ్వర్ గారికి మీరు సజెస్ట్ చేయాల్సింది కదా. అంటే చాలా మంది అదే అనుకున్నారు, కృష్ణుడిగా మహేష్ బాబు గారిని పెట్టుంటే థియేటర్ ఎరప్ట్ అయిపోయేది. అవును, క్రేజీ ఉండేది. కానీ మనం థియేటర్లో కృష్ణుడిగా చేసిన యాక్టర్ కూడా హీ డిడ్ రియలీ వెల్. నాకు అది చూస్తుంటే కూడా చాలా నచ్చింది. అర్జునుడు విజయ్ దేవరకొండ గారు, he has done justice to the role. I don't think anyone else could do justice to it. ఓకే, భీముడు జూనియర్ ఎన్టీఆర్ గారు. బాగుంటుంది.
అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ద వే హీ కుడ్ క్యారీ ద క్యారెక్టర్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఏ క్యారెక్టర్ అయినా సరే చాలా మంచిగా చేస్తారు. అవును. సో అలాంటి ఒక హెవీ క్యారెక్టర్ని జూనియర్ ఎన్టీఆర్ గారు చూపిస్తే ఇట్ విల్ బీ తోపు ఉంటుంది. ఓకే, ఇప్పుడు అటువైపు వెళ్దాం. దుర్యోధనుడు. దుర్యోధనుడు నానిగా చేస్తే ఎట్లుంటుంది? చాలా యూనిక్ గా ఉంటుంది. అదే, సో బాగుంటుంది. బాగుంటుంది కానీ చాలా యూనిక్ గా ఉంటుంది. అవును. ఓకే, మన నకుల సహదేవులు వాళ్ళిద్దరూ థర్డ్ అండ్ ఫోర్త్ బ్రదర్స్. అవును. అదే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ బ్రదర్స్. తెలీదు ఎవరు పెట్టాలని. ఎవరో ఒక 2 ఆప్షన్స్. మంచు బ్రదర్స్. మంచు విష్ణు గారు, మంచు మనోజ్ గారు. వాళ్ళు ఓకే, ఇట్స్ యూనిక్ చాయిసెస్ నీ దగ్గర ఉన్నవి. టీఎఫ్ఐ మొత్తం తీసుకొస్తే ఎట్లుంటుందో అట్లా ఉంటే క్రేజీ ఉంటుంది. అట్లా నాగేశ్వర్ గారు తీసుకొస్తారేమో నాకు తెలిసి. ఓకే, ఫైనల్లీ కర్ణుడు. నువ్వు చెప్పకు, స్పాయిలర్ రివీల్ అవుతుందేమో, కానీ ఇక్కడ చెప్పు నార్మల్గా. ఆ క్యారెక్టర్కి ప్రభాస్ గారు తప్ప ఇంకెవరు చేయలేరు. నీ ఇమాజినేషన్ లోనే కదా? నీ ఇమాజినేషన్ లో ప్రభాస్ గారు, కర్ణుడు. ప్రభాస్ గారు లేకపోతే రానా డగ్గుబట్టి గారు, ఇద్దరు తోపుంటారు ఆ క్యారెక్టర్కి. బికాజ్ దట్ క్యారెక్టర్ ఇట్ ఈస్ రాజమౌళి గారు చెప్పినట్టు లార్జర్ దెన్ లైఫ్. సో అట్లాంటి ఒక క్యారెక్టర్కి మనం చూసినట్టు రానా డగ్గుబట్టి గారు లేకపోతే ప్రభాస్ గారు ఇద్దరు మాత్రమే సెట్ అవుతారు. ఓకే, సో ప్రభాస్ గారు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు నేను 4 ప్రాజెక్ట్స్ నేమ్స్ చెప్తా. ఇఫ్ ఇన్ కేస్ అందులో నీకు ఇష్టమైన దాంట్లో ఒక్కసారి నాకు కాల్ వస్తే బాగుండు ఈ ప్రాజెక్ట్లో అని చెప్పేసి ఏ ప్రాజెక్ట్లో అనిపించిందో చెప్పు. ఓకే, రాజా సాబ్, స్పిరిట్, సలార్ 2 అండ్ హను రాఘవపూడి గారిది ప్రభాస్ గారి సినిమా. స్పిరిట్లో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అవును, స్పిరిట్లో యాక్ట్ చేయాలని ఉంది. ఎందుకంటే మనం యానిమల్ చూసాం, యానిమల్లో ఆ వైలెన్స్ని, ఇంకా సలార్లో ఆల్రెడీ చూసాం ప్రభాస్ గారు ఆ వైలెంట్ రోల్కి ఎంత మంచిగా సూట్ అవుతారు. రెండు కలిస్తే విధ్వంసం. అదే, అట్లాంటి ఒక మూవీలో నేను యాక్ట్ చేస్తే ఐల్ బి రియలీ హ్యాపీ. సందీప్ రెడ్డి వంగ గారు, మీరు ఎప్పుడు పిలిచినా నేను రెడీ అండి. ఆయన రెడీ. అండ్ ఆయనకి ఛాన్స్ వస్తే ఫస్ట్ మాకే థ్యాంక్. షూర్, ఫస్ట్ కాల్ మీకే, థ్యాంక్ యూ మీకే. అది కాదు. ఓకే, సో లార్జర్ దెన్ లైఫ్స్ అన్నారు, లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ ప్రభాస్ గారు చేసేవి అవి. అంటే నార్మల్ గా ఎవరు చూసినా సరే ఒక రాజుగా అయిన ప్రభాస్ గారే. ఇది వరకు నాగార్జున గారు చేసేవారు అలాంటి రోల్స్. అన్నమయ్య కానీ లేకపోతే శ్రీరామదాసు కానీ ఒక రాజుగా. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో ప్రభాస్ గారు ఈజ్ ద ఓన్లీ చాయిస్, ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అనిపిస్తుంది. వై? బికాస్ ఒక రాజుగా, లేకపోతే ఒక శివుడిగా, ఒక రాముడిగా, లేకపోతే ఒక మహాభారతంలో క్యారెక్టర్ గా, ఇలాంటి లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ని ప్రభాస్ గారిని మనం విట్నెస్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ నువ్వు విట్నెస్ చేస్తున్నప్పుడు, వాట్ వాజ్ యువర్ కట్ ఫీలింగ్? అంటే ఏమనిపిస్తుంది ప్రభాస్ గారిని అలా చూస్తున్నప్పుడు? ప్రభాస్ గారిని అలా చూస్తుంటే అలాంటి లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ అండ్ నాకేమనిపించిందంటే ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగితే ప్రభాస్ గారే తీసుకెళ్తారు. అండ్ హీ ఈస్ డూయింగ్ ఇట్. సో ఇలాంటి క్యారెక్టర్స్ ప్రభాస్ గారు చూస్తుంటే ఐ ఫీల్ రియలీ హ్యాపీ. అండ్ ఒక డార్లింగ్ ఫ్యాన్గా ప్రభాస్ గారు అలా చూస్తుంటే నాకు ఒక సంతోషం, ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్. ఓకే, అంటే దేనికి వాట్ వాజ్ మెయిన్? అంటే లైక్ నీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా ప్రభాస్ గారి గురించి. ప్రభాస్ గారి ఎట్లా అంటే, ప్రభాస్ గారి కట్ అడిగావా ఎప్పుడైనా నాగార్జున గారిని ఏంటని? అంటే లైక్ ఒక ఫోటో టైప్? లేదు, నేను కలిసి యాక్ట్ చేద్దాం అనుకుంటున్నావు కదా? అట్లా కాదు, నేను ఒక 10-15 సినిమాలు చేశాను అనమాట. సో దాంట్లో మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ ఇది హీరో చిన్నప్పుడు క్యారెక్టర్స్ లాగానే. సో నాకు అలవాటు అయిపోయినది. సెట్కి వెళ్తే హీరో ఉండరు, అడిగి యూజ్ ఉండరు. సో కల్కి వెళ్ళినప్పుడు హీరో ప్రభాస్ గారు లేకపోయినా దుల్కర్ సల్మాన్ గారు ఉండే అని దాంతో నేను హ్యాపీ ఉండే. అంత పెద్ద ప్రాజెక్ట్ లో దుల్కర్ సల్మాన్ గారితో యాక్ట్ చేస్తుంటే అది ఇంకో లెవెల్ హ్యాపీనెస్. ఓకే, సో ఇఫ్ అపార్ట్ ఆఫ్ ప్రభాస్ గారి ఫిలిమ్స్, టాలీవుడ్ లో రీసెంట్ టైమ్స్ లో నువ్వు చూసిన ద బెస్ట్ ఫిలిం ఏంటి? ద బెస్ట్ ఫిలిం హనుమాన్. అది నాకు చాలా నచ్చింది. తేజ సజ్జా గారి హనుమాన్. అది వచ్చి ఎట్లా అంటే, మనం మైథాలజీ బాగా ఇష్టం? అవును, చాలా ఇష్టం. మైథాలజీ బేస్డ్ సినిమాస్, పీరియడ్ డ్రామాస్ అవన్నీ నాకు చాలా ఇష్టం. ఇంకా నేను మోస్ట్ రీసెంట్ చూసిన ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే అదే. ఎందుకంటే దాంట్లో ద వే
ఇండియాలో సూపర్ హీరో ఫిల్మ్స్ని ఎంత మంచిగా చూపించవచ్చు అని మనం హనుమాన్లో చూసాం. హనుమాన్ అండ్ దాన్ని ఒక నెక్స్ట్ రేంజ్లో తీసుకెళ్తే ఇంకా ఎంత మంచిగా ఉంటుందని కల్కిలో చూస్తున్నాం. కల్కిలో చూస్తాం. సో ఇండియా కూడా సూపర్ హీరో ఫిల్మ్స్ చెయ్యొచ్చు, ఇండియా కూడా పాన్ వరల్డ్ రేంజ్లో అందరికీ నచ్చొచ్చు అని హనుమాన్తో స్టార్ట్ అయింది. అండ్ కల్కి ఇట్ ఇస్ ప్రూవింగ్ ఇట్ టు ద వరల్డ్. ఓకే, సో నేను ఒక్క స్టేట్మెంట్ అడుగుతాను. అంటే హాలీవుడ్ వాళ్ళందరూ మాకు అవెంజర్స్ ఉన్నారా అంటే మన టాలీవుడ్ వాళ్ళేమో మా గాడ్స్ ఉన్నారు, వాళ్ళే మాకు సూపర్ హీరోస్ అన్నారు. అవును. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పటి నుంచి హాలీవుడ్ లేదు, టాలీవుడ్ లేదు, ఓన్లీ రెబెల్వుడ్. అది మాత్రమే. మీమ్స్ తీసుకొచ్చా. అవును, మీమ్స్ తీసుకొచ్చా. అండ్ ఓకే, అండ్ ఎట్లా అంటే మనం ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం కదా, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, అవన్నీ మనం ఒక ఫిక్షనల్ క్యారెక్టర్స్. అవును, మార్వెల్, డీసీ వాళ్ళు క్రియేట్ చేసిన ఫిక్షనల్ క్యారెక్టర్స్. కానీ మన పురాణాల్లో రాసిన మహాభారతం క్యారెక్టర్స్, రామాయణం, ఇవన్నీ మన దశావతారం క్యారెక్టర్స్, ఇవన్నీ మనం హిస్టరీలో ఉన్నవి. సో వీటిని మనం అవును మన హిస్టరీ ఇది. సో ఇవి మనం గర్వంగా చూపించుకోవచ్చు. అవును, వాళ్ళు సూపర్ హీరోస్ చూపిస్తే మన సూపర్ స్టార్స్ ఉన్నారు మనకు, ఆర్ హీరోస్ ఆఫ్ ద రియల్ వరల్డ్. వీళ్ళు హీరోస్ ఆఫ్ ద రియల్ వరల్డ్. ట్యాగ్ బాగుంది, వాడుకోవచ్చు ఎక్కడైనా. అవును. సో ఈ కిడ్ ఈ టైప్ ఆఫ్ మన ఈ జనరేషనే కాబట్టి అంటే నీ లవ్ని కానీ నీ యువర్ ఫ్యానిజం ఎప్పుడైనా చూపించావా సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ గారికి? సోషల్ మీడియా ద్వారా అంటే నేను ప్రతి బర్త్డేకి ఊరికే పోస్ట్లు వేస్తూ ఉంటా. అండ్ అంతే, నేను అంటే బై లక్ తగిలి ఆయన అలా లైక్ కొడుతూ ఉంటారు ఎప్పుడో ఒకసారి. ప్రభాస్ గారు ఎవరో కొట్టడం జరిగిందా? లేదు, నేను ఇన్స్టాగ్రామ్లో మోస్ట్లీ నా యాక్టింగ్, డాన్సింగ్ అవన్నీ ఉంటుంది. ఓకే, అవును. సో ఫైనల్లీ నీ రోల్ గురించి ఒకవేళ విట్నెస్ చేయని వాళ్ళు ఉంటే, లేకపోతే విట్నెస్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ నువ్వేం చెప్తావు? మీరు సినిమాలో భైరవని చూస్తారు అండ్ ఐఆమ్ డూయింగ్ ది యంగర్ భైరవ. మీకు ప్రభాస్ గారు కనిపిస్తే ఐ విల్ బి రియలీ హ్యాపీ. అండ్ దుల్కర్ సల్మాన్ గారు అది చెప్పకూడదు కదా, స్పెషల్ అపియరెన్స్, బట్ స్పాయిలర్ అలర్ట్. కానీ దుల్కర్ సల్మాన్ గారితో నా కాంబినేషన్ సీన్ ఉంటుంది. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ మై సీన్స్. సో డూ ఎంజాయ్ ద మూవీ అండ్ ఖచ్చితంగా మీరు థియేటర్స్లో చూడండి. ఓకే, ఇదంతా ఓకే, కానీ అడగడం మర్చిపోయాను. భైరవ ఎక్కువ నచ్చాడా లేకపోతే పీరియాడిక్ ప్రభాస్ గారు ఎక్కువ నచ్చారా? భైరవ చాలా నచ్చారు నాకు. నేను కూర్చొని మర్చండైజ్ అన్ని కూడా కొనేసుకున్నా, భైరవ షర్ట్స్ అవన్నీ. నాకు భైరవ క్యారెక్టర్, ఇప్పుడు మనం బాహుబలిలో చూసాం కదా శివుడు క్యారెక్టర్, ఆ శివుడిని మళ్ళీ ఫ్యూచర్లో ఎట్లా ఉంటే అది భైరవ. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇంకా మంచి మంచి సినిమాలు చేసి అండ్ సందీప్ వంగ గారి దాంట్లో నువ్వు కాస్ట్ అవ్వాలి. ప్రభాస్ గారు చిన్నప్పటి రోల్ లేకపోతే తమ్ముడుగా అయినా చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అప్పటికైనా ప్రభాస్ గారితో కలిసి యాక్ట్ చేశానన్న విష్ అనేది నెరవేరుతుందని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇంకా మంచి మంచి సినిమాలు చేసి మమ్మల్ని అలరించాలి. అండ్ కల్కి కూడా చాలా బాగుంటుంది అండ్ ఫ్యూచర్లో కూడా ఒక మంచి హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తూనే ఉండండి మహా న్యూస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.